నేను ఇంట్లో ఎక్కువగా చేస్తూ ఉండే ఒక హెల్తీ స్మూతీని అయితే చూపించేస్తానండి. అదేంటంటే ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్ స్మూతీ అనమాట. హెల్త్‌కి చాలా చాలా మంచిది. నేనిక్కడ సఫోలా ఓట్స్ తీసుకున్నాను. రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా! అవి తీసుకున్నాననమాట. వీటిని కావాల్సినన్ని తీసుకొని కడాయిలో వేసేసుకొని సిమ్‌లో పెట్టి మాత్రమే దోరగా వేయించేసుకోవాలి. ఒకసారికి సరిపడా అయినా వేయించేసుకోవచ్చు. లేదు అంటే 3, 4 టైమ్స్‌కి సరిపడా అయినా వేయించేసుకొని ఒక గాజు సీసాలో కూడా వేసి పెట్టేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇప్పుడైతే 2 టైమ్స్‌కి సరిపడా మాత్రమే వేయించేస్తున్నాను. సిమ్‌లో పెట్టి ఇలా బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారబెట్టి పెట్టేసుకోండి. తర్వాత జ్యూసర్ బ్లెండర్‌లో వేయించి చల్లారబెట్టి పెట్టుకున్న ఓట్స్, నానబెట్టి పొట్టు తీసుకున్న బాదం పప్పు, నానబెట్టిన జీడిపప్పు అనమాట. ఈ రెండింటిని 8-10 వరకు తీసేసుకున్నాను. తర్వాత 4 ఖర్జూరాలు, 4 అంజీరు, కొన్ని ఎండు ద్రాక్ష తీసేసుకొని వీటిని కూడా ముందు రోజు నైటే నీట్‌గా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకొని ఇలా వాటర్‌తో సహా వేసుకోవాలి. వాటర్‌తో సహా వేసేసుకోవాలి కాబట్టి నానబెట్టేటప్పుడే నీట్‌గా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి. ఒక బనానా, కొంచెం ఇలాచీ పౌడర్, తగినన్ని కొబ్బరి పాలు కూడా వేసేస్తాను. ప్యాకెట్ పాలు వాడకుండా కొబ్బరి పాలు ఇంట్లోనే చేసేసుకొని ఆ కొబ్బరి పాలైతే వేస్తూ ఉంటాను ఎక్కువగా. మనం ఇందులో బనానా, అంజీరు, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు అవన్నీ వేసాం కదండీ! మళ్ళీ హనీ ఏం వేయాల్సిన అవసరం లేదనమాట. ఆ స్వీటే సరిపోతుంది. ఇవన్నీ వేసేసుకొని స్మూత్‌గా బ్లెండ్ చేసేసుకున్నామంటే ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్ స్మూతీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా అయితే నేను ఎక్కువగా ఇంట్లో చేస్తూ ఉంటాను. ఎప్పుడూ ఇలా ఒకేలా అయితే చేయనండి. చిన్న చిన్న మార్పులైతే చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి పంప్కిన్ షీడ్స్, సన్‌ఫ్లవర్ షీడ్స్ కూడా వేసి చేస్తూ ఉంటాననమాట. ఈరోజు మన మినీ వీడియో అయితే ఇదే అండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.